తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిధిలోని అంబలపూడి గిరిజన కాలనీలో గత 4 రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో మేకల బుజ్జమ్మ నివాసం ఉంటున్న పూరి గుడిసె పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు, సభ్యులు గిరిజన కాలనీకి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసర సరుకులు, దుస్తులు అందజేశారు. బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. అగ్ని ప్రమాదం సంభవించడం దురదృష్టకరమని, బాధితులకు పూర్తి భరోసా, ధైర్యాన్ని కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు శేషాద్రిరాజు తదితరులు పాల్గొన్నారు. నాకు నన్ను అడిగి తెచ్చి ఏమీ లేదు. ఇదిగో బట్టలు తీసుకున్నావా? ఇప్పుడు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ నేను. అది పచ్చాచేమ గ్రామం, బాలాపల్లి మండలం, తిరుపతి డిస్టిక్. దాదాపు 5 సంవత్సరాల నుంచి యువతరం ఫౌండేషన్ ఒక ట్రస్ట్ నడుపుతున్నాము. ఆ ట్రస్ట్ భాగంలో మొన్న నైటు బాలాపల్లి మండలంలోని అంబలపూడి ఎస్టీ కాలనీలో మనకి రాత్రి 7 గంటలప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి, కరెంట్ సర్క్యూట్ అయ్యి పూరిళ్ళు ఒక్కసారిగా దగ్గమైంది. ఆ దగ్గంలో ఇంట్లో ఎవరూ లేరు. దేవుడి దయ వల్ల ఏ ప్రాణ నష్టం జరగలేదు. ఈరోజు మనకి ఒక మీడియా ద్వారా నాకు తెలిసింది, వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలని వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి బట్టలు కానీ, నిత్యావసర సరుకులు కట్టు బట్టలతో బయట ఉన్నారు. వీళ్ళు చూసి మా ట్రస్ట్ ద్వారా ఏదో ఒకటి చేయాలని ఈరోజు పిల్లలకు బట్టలు, దుప్పట్లు, రైసు, కూరగాయలు ఇవి పంపిణీ చేయడం జరిగిందండి. 7 గంటల సమయంలో అంబలపూడి ఎస్టీ కాలనీ ఈ గ్రామంలో ఈ మొలకల బుజ్జమ్మ అనే వాళ్ళ హౌస్ షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి మేమందరం దీన్ని పరిశీలిస్తే మొత్తం ఇల్లంతా దగ్ధమైపోయి అక్కడ లోపల ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయట నిలబడి ఉన్నారు. సో దీన్ని చూసి మన యువతరం ఫౌండేషన్ సీను తరపున వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామన్న సదుద్దేశంతో ఇవాళ వీళ్ళందరికీ కూడా ఆ నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా దుప్పట్లు కానీ, ఆ పిల్లలకి బట్టల పంపిణీ కానీ వీళ్ళు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ తరపున చేయడం జరిగింది. ఈ సంగతి మాకు కూడా తెలిసి మేము కూడా ఈ కాలనీ వాసులకి ఎంతో కొంత మా సహాయం చేయాలన్న సదుద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ నిరుపేదలు నిరాశ్రయులయ్యారు. వీరికి చేయూతనిచ్చేటట్లు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.